కార్యకర్తే అధినేతట తెలుగుదేశం పార్టీలో. తెలుగుదేశం పార్టీ బలగం కార్యకర్తలే. పసుపు జెండా అంటే ఒక ఎమోషన్ అట. జెండా మోసే ప్రతి కార్యకర్తకు అండగా నిలవడమే నా ఎజెండా. కార్యకర్తలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ లేఖ. పసుపు సైన్యం 1,00,00,000 మంది అయ్యారట. కార్యకర్తే మరి అధినేత అయితే ఇక లోకేష్ గారికి మించిన కార్యకర్త లేడు తెలుగుదేశంలో. 1983లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నోళ్ళు ఉన్నారు కార్యకర్తలు, నాయకులు. గోరెంట్ల బుచ్చే చౌదరి లాంటి వాళ్ళు. ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదు మరి. లోకేష్ గారికి ఎందుకు ఇచ్చారు? కార్యకర్తే బలం కదా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉండే ఒక బీసీ నాయకుడు శ్రీనివాసరావు అని, ఆయనకి లేదు మంత్రి పదవి. చాలామంది ఉన్నారు బీసీలు, ఎస్సీలు, పెద్ద పెద్ద సీనియర్లు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వలేదు మరి. కార్యకర్తలే బలం కదా. ఏ కార్యకర్తకి ఇచ్చారు? మీ సర్వీస్ ఏంది తెలుగుదేశం పార్టీలో? మీది ఎంత సర్వీసు? మీకు ఎక్కడ లేని ప్రాధాన్యత. ఐటీ మినిస్టరు, ఇండస్ట్రియల్ మినిస్టరు, జాతీయ ప్రధాన కార్యదర్శి, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఏ కార్యకర్తకు రాలేదు కదా. నిజంగానే కష్టపడ్డ కార్యకర్త, ఎమోషనల్గా తెలుగుదేశం పార్టీ జెండాని గుండెలు కత్తుకున్న కార్యకర్తలు, నాయకులు విడిపోయారు. వాళ్ళకి లేని అర్హత మీకేముంది? మీరే చెప్తున్నారు కార్యకర్తలే మా ఎమోషను బలమని, అధినేతలని. అధినేతలు నిజంగానే కార్యకర్తలు అయితే మీరెందుకు, చంద్రబాబు నాయుడు ఎందుకు? ఇదంతా హబ్బక్ అన్నట్టు. ఎమోషనల్ అట తెలుగుదేశం జెండా అంటే. ఎమోషనల్ని పాపం బడుగు బలహీన వర్గాలు, బీసీలు మా పార్టీ మా జెండా అని 45 సంవత్సరాల నుంచి గుండెలు కత్తుకుంటున్నారు. మీరు ఏమి ఇచ్చారు వాళ్ళకి? మీ కుటుంబాలు బాగుపడ్డాయి. మీ నాయన అత్యంత ధనికమైన ముఖ్యమంత్రిగా అయ్యింది ఈ దేశంలో. మీరు 2 సార్లు మంత్రి అయ్యారు. ఒకసారి గెలవకుండా అయ్యారు, ఇంకోసారి గెలిచారు. జాతీయ ప్రధాన కార్యదర్శి అయ్యారు. ఇవాళ రాష్ట్రంలో పార్టీ పైన, ప్రభుత్వం పైన ఒక షాడో ముఖ్యమంత్రి లెక్క మీరు పరిపాలన చేస్తున్నారు. ఏ కార్యకర్త అలా అవకాశం? నిజంగానే కార్యకర్త అధినేత అయితే. గౌతు లచ్చన్న వారసరాలు గౌతు శిరీషకి సోకాదు నోటీసులు ఇస్తారా? కొలుసు పారసారథి బడుగు బలహీన వర్గాల నాయకుడు, ఆయనకి ఇంగిత లేదని వార్త రాపిస్తారా? ఇంగిత లేదా? వాళ్ళ వయస్సు, వాళ్ళ స్థాయి, వాళ్ళ కుటుంబాల చరిత్ర, వాళ్ళ కుటుంబాల త్యాగం, గౌతు లచ్చన్న లాంటి కుటుంబం త్యాగం ముందు మీ త్యాగం ఎంత, మీ కుటుంబం త్యాగం ఎంత? ఒక బీసీ నాయకుడు, బడుగు బలహీన వర్గాలు, వెనకబడిన తరగతులకు సంబంధించిన నాయకుడు అని చెప్పి లెక్కలేనితనంగా మీకు వింగ్యత జ్ఞానం లేదా అని చెప్పి ఈయన కామెంట్ చేసిండు లోకేష్ గారు. ఈయన మళ్ళీ కార్యకర్తలే అధినేతలు అంటాడు. ఏం తప్పు చేశారా నన్ను? అదేనా కార్యకర్త అధినేత అంటే? కమ్మా గ్లోబల్ ఫెడరేషన్ ఎవరికి సంబంధించింది అది? లేరు అందులో తెలుగుదేశం పార్టీ నాయకులు డయాస్ ఎక్కలేదా? అక్కడ పక్కన తెలుగుదేశం నాయకులే ఉండరా? ఎవడు లేడా? వైఎస్ఆర్సీపీ వాళ్ళు లేరా? సిపిఎం పార్టీ వాళ్ళు లేరా? లేకపోతే ఇంకో పార్టీ వాళ్ళు లేరా? బీజేపీ వాళ్ళు లేరా? మరి వీళ్ళంతా ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఆ స్టేజ్ ఎక్కిన నిజంగానే మీ కమ్మ నాయకులను కూడా మీరు ఇంగిత జ్ఞానం లేదా, యూజ్లెస్ ఫెలోస్ అని తిట్టుంటే ఇవాళ మీరు ఏ బడుగు బలహీన వర్గాల నాయకుల్ని తిట్టారో అది సింక్ అయ్యేది. అంటే అక్కడ కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ కోసం ఏ పార్టీలో ఉన్నా, ఏ ఖండంలో ఉన్నా మనం ఒకటని వాటేసుకుంటే తప్పు లేదు. అక్కడ ఇంగిత అవసరం లేదు. ఇక్కడికి వచ్చేటాలకి ఇంగిత. మళ్ళీ మీరు కార్యకర్తే అధినేత అంటారు. కార్యకర్త నిజంగానే అధినేత అయితే, బీసీల పార్టీ అయితే మీరు బీసీ నాయకుడిని అట్లా అవమానించకపోయేవాళ్ళు. ఆయన చెప్తుండు 1,00,00,000 మంది పసుపు సైన్యం అయ్యారట. ఎమోషనల్ అట పసుపు జెండా అంటే. ఎమోషనలే. నమ్మినోడికి ఎమోషనల్ అవుతుంది. నమ్మినోడిని ఎట్లా ముస్తుంటారు మీరు?